హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు నా కొద్ది మంచితనం బాబు. రచయిత్రి శ్రీపతి లలిత గారు. కథలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మా వైదేహి బంగారు తల్లి. పెద్దవాళ్ళంటే గౌరవం. చెప్పిన మాట వింటుంది. అత్తగారు పక్కింటి అమ్మమ్మ గారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి. ఈ మంచిది అనుకునే బలహీనత చిన్నప్పటి నుంచే మొదలైంది వైదేహికి. అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు. మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్ళిన వైదేహిని క్లాస్లో మెచ్చుకుంది టీచర్. అందరూ చూడండి, వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది, చెప్పిన పాఠం నేర్చుకుంది, క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్. ఆ చప్పట్లు మెప్పులు వైదేహి బలహీనతలుగా మారాయి. స్కూల్లో ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండేందుకు తాపత్రయపడింది. తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు. అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలుగా పేరు పొందింది. అదే అదునుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళటం, ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం గమనించినా ఏమీ చేయలేక కోపం దిగమిందుకునేది. మంచి వాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ. అలా వైదేహి మంచితనం ఆ నోట ఈ నోట పాకి సాకేత్ కుటుంబానికి కూడా చేరింది. అమ్మాయి బాగుంది, ఉద్యోగం చేస్తుంది, అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలుగా తెచ్చుకున్నారు. పెళ్ళైన వారానికే వంటిల్లు అప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి. పొద్దున్నే లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ 6 కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్ళే మరిదికి ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకొని వెళ్ళేవారు. తన భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు, ఓ చుక్క కాఫీ ఇస్తావా అమ్మా అనేది. ఇప్పటికీ లేట్ అయింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు. కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడే కాదు. సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతో పక్కింటి చెల్లమ్మతో సినిమాలకి గుళ్ళకి షాపింగ్లకి బిజీగా తిరుగుతూనే ఉండేది. ఆఫీస్లో పని అయి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అద్దీ సర్దడం, వంట చేయటం అంతా వైదేహి బాధ్యత అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరకక కాస్త లేటుగా వస్తే ఇంటిల్లి పాది గుణుకుతూ సనుగుతూ ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీస్లో వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీదంతా పడేసి పోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఆఫీస్లో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వైదేహి. అయినా పట్టించుకునేవారే లేరు. ముందు నుంచి ఆఫీస్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయటం వైదేహికి అలవాటే. ఇప్పుడు పని ఇదివరకట్లాగా గబగబా అవడం లేదు. దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదని చెప్పలేక ఎవరిని ఏమని అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది. అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా. వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది. ఉన్న 4 ఆడవాళ్ళలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం, అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయటం, అందరూ 5 అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం 6:30 దాకా కదలకుండా చేయటం. థ్యాంక్స్ వైదేహి, నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది గీత. ఒక నెల అవగానే గీత మొదటిగా అందరి సీటు మార్చింది. ప్రతి వాళ్ళ ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలని చెప్పింది. దాంతో అందరూ ఎవరి పని వాళ్ళే చేయటం మొదలుపెట్టారు. వైదేహి మంచి పనిమంతురాలు, ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత. ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని వెళ్ళి ఆమె దగ్గర కూర్చుంది. అందరితో కూర్చొని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంది బాక్స్ ఓపెన్ చేస్తూ. మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి. నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీతగారు అంది. నువ్వు మంచి పనిమంతురాలివి, ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత. ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది. ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండకూడదు,
మన జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ. కూతురు నుంచి భార్యగా, కోడలిగా, తర్వాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా. అప్పుడే నీకు తృప్తి ఉంటుంది. నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది. మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు, మా అక్క మాట్లాడినట్టుగా ఉంది. మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో వచ్చే నెల ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది, తప్పక ప్రయత్నించు అని చెప్పి వెళ్ళింది గీత. ఇంటికి వెళ్ళంగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది. అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అన్నాడు. అంది. అయితే చదువు అన్నాడు. కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపే లేదు. పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైం ఉండడం లేదు. అత్తగారు పక్క వాళ్లతో మా కోడలు మంచి పిల్ల, నన్ను అసలు పని ముట్టుకొనివ్వదు అనడం, ఆడపడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా, నేను ఏం అడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పటం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి. నాకు ఈ వద్దు మంచితనం కితాబు, నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి. ఈసారి వైదేహి వచ్చి గీతతో మీ లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది. సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది. సంగతి చెప్పింది వైదేహి. విని నవ్వింది గీత. నేను నీ బలహీనతని గమనించాను వైదేహి, నీకు మంచిదానివని అనిపించుకోవాలనే తాపత్రయం. నువ్వు ఒకటి గ్రహించు, ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు. నిన్ను మంచి అని పొగిడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా అని ఆలోచించు. ముందు నీ మంచి చూసుకో, తర్వాత నీ కుటుంబం మంచి చూడు, తర్వాతే ఎవరైనా. నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం. అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి. కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు. వాళ్ళ సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత. ఇంటికి వెళ్ళాక భోజనాలయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది. అత్తయ్యగారు, నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలున్నాయి. పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేస్తాను, సాయంత్రం ఆఫీస్లో చదువుకుని రావాలి. ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయంతో మీరు కొంచెం చూసుకోండి అంది. చూడమ్మాయి, గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు, నేను వెళ్ళాలి, నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే నాకు 2 నెలల్లో ఫైనల్ పరీక్షలు, నాకు ఇవన్నీ పెట్టకొదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి. నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తలదాచుకున్నాడు అతను. నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి. రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బిపోయిన వైదేహిని ఆఫీస్లో విచిత్రంగా చూశారందరూ. నాకీ మంచితనం వద్దు గీత గారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత. మంచితనం నీ బలం కావాలి వైదేహి, బలహీనత కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో. మంచిగా ఉండొద్దని ఎప్పుడు ఎవరు చెప్పరు, కానీ దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవటం నీ చేతుల్లోనే ఉంది. నీకు 1 నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు. ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో, ఇది మంచి అవకాశం. నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ, అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది. ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకు తగ్గ ట్రైనింగ్ ఉంటుంది. ఇది నీకు సువర్ణ అవకాశం. మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు, కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అంది గీత. ఇంటికి వెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికిచ్చింది వైదేహి. ఇదేమిటి, పరీక్ష అన్నావు, ఇప్పుడు ఈ ట్రైనింగా సందేహంగా అన్నాడు సాకేత్. నాకేం తెలుసు, ఇది తప్పదు. పరీక్ష ఎలానో తెలీదు. ఆ టైంకి ముంబైలోనే ఉంటాను. మరి రాయనిస్తారో లేదో. వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్. ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది. కానీ నెల రోజులు నేను లేకుండా మీ అందరికీ కష్టం. పాపం అత్తయ్య ఇంట్లో పని చేయలేరు, పల్లవి చదువుకోవాలి. ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు. పోనీ ఉద్యోగం మానేనా? మంచితనం ముసుగులో వేసుకున్న బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చాడుతున్న అత్తగారు గబాలన రూమ్లోకి వచ్చి ఆపారు. నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి? నేను ఎలాగో అందరం తలా ఒక చెయ్యి వేస్తాము, నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది. మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్య వినయంగా అంది వైదేహి. మంచితనానికి, మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో. ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీస్లో మేనేజర్ పోస్ట్కి, ఇంట్లో కోడలి పోస్ట్కి పనికిరావు అన్న గీత మాట గుర్తుకు తెచ్చుకొని, నా కొద్దీ మంచితనం కితాబ్ బాబు, నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా అనుకుంది వైదేహి. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.